మావా, నీ పిల్లకి ఒక డైరీ మిల్క్ చాక్లెట్, ఒక గులాబీ పువ్విచ్చి వ్యాలంటైన్స్ డే నాడు ప్రపోజ్ చేసి, అలా బైక్ మీద రైమంటూ ఐమాక్స్‌లో సినిమా ప్లాన్ చేస్తున్నావా? ఆగు మావా, అసలు వ్యాలంటైన్స్ డే ఎలా వచ్చిందో తెలుసుకోకుండా ఇవన్నీ చేస్తే ఎలా? క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రోమన్ క్లాడియస్ II అనే చక్రవర్తి ఉండేవాడు. తన సైన్యంలో పెళ్లికాని యువకులుంటే మంచి సైనికులవుతారని భావించి, తన రాజ్యంలో ఏ యువకుడు కూడా పెళ్లిళ్లు చేసుకోవద్దని ఆజ్ఞాపించాడు. ఈ విషయం తెలిసిన సెయింట్ వ్యాలంటైన్ ఇది అన్యాయమని భావించి ప్రేమ జంటలకు రహస్యంగా వివాహాలు జరిపేవాడు. ఈ విషయం తెలిసిన తర్వాత చక్రవర్తి అతన్ని జైల్లో పెట్టాడు. జైల్లో ఉన్నప్పుడు వ్యాలంటైన్ జైలర్ కుమార్తెతో స్నేహం చేశాడు. ఆమె ఒక బ్లైండ్ పర్సన్. అతని ప్రార్థనల వల్ల ఆమెకు చూపు తిరిగి వస్తుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మరణశిక్షకు ముందు వ్యాలంటైన్ ఆమెకొక వీడ్కోలు లేఖ రాశాడు. ఆ లేఖ చివర్లో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని సంతకం చేశాడు. 269 బీసీలో ఫిబ్రవరి 14న వ్యాలంటైన్కి మరణదండన విధించారు. ప్రేమ కోసం నిలబడ్డ అతని ధైర్యం వల్ల అతన్ని ఒక వీరమరణం పొందిన వ్యక్తిగా గౌరవించారు. ఆ తర్వాత ప్రతి జనరేషన్ లవర్స్ అతని కథని, తాను చేసిన త్యాగాన్ని తలుచుకుంటూ మన జనరేషన్ వరకు కూడా కంటిన్యూ అవుతూ ప్రేమికులకు ఇన్స్పిరేషన్ అయింది. ఇది మావా వ్యాలంటైన్స్ డే వెనుకున్న రియల్ స్టోరీ. వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మావా.